హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరి. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు విషయానికి వస్తే మీరు తమిళ చూసే ఉంటారు. ఈరోజు వచ్చేసి వివిధ రకాల కరెన్సీ విలువలు అయితే మనం కనుక్కున్నాం. ఫస్ట్ కువైట్ దేశం మనం ఉన్నాం కాబట్టి కువైట్ గురించి కనుక్కున్నాం. ఈరోజు 29/6/2025. ఈరోజు వచ్చేసి కరెన్సీ రేటు ఒక కువైట్ దినార్ వచ్చేసి 279 రూపాయలుగా ఉంది. మొన్న 281 రూపాయలు ఉంది. ఇప్పుడు వచ్చేసి 279గా ఉంది. కొంచెం తగ్గింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్ చూద్దాం. దుబాయ్ వచ్చేసి సేమ్ అదే మొన్న ఏ విధంగా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉందన్నమాట. దాంట్లో ఏ మార్పు చెరుపు ఏం లేదు. 23 AEDగా ఉంది, అంటే దుబాయ్ దిర్హమ్స్గా ఉందన్నమాట. దుబాయ్ వచ్చేసి నెక్స్ట్ బహ్రెయిన్ చూద్దాం. కువైట్కి బహ్రెయిన్కి సేమ్ అలాగే ఉంది కాబట్టి నాకు బహ్రెయిన్ కరెన్సీ అంటే చాలా ఇష్టం కువైట్ తర్వాత. సో బహ్రెయిన్ వచ్చేసి ఒక్క BHD 227 రూపాయలుగా ఉంది. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 227 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒమాన్లో రియల్గా కన్వర్ట్ చేసి చూస్తే మన ఇండియన్ రూపీస్కి 222 రూపాయలుగా ఉందన్నమాట. సో ఇది కూడా బాగానే ఉంది, పర్వాలేదు. కువైట్, బహ్రెయిన్, ఒమాన్ ఈ మూడు కొంచెం SD రూపీస్లో తేడా ఉండొచ్చు కానీ బాగుందన్నమాట చూడ్డానికి. నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా చూద్దాం. సౌదీ అరేబియా వచ్చేసి దీన్ని సౌదీ రియల్గా కన్వర్ట్ చేస్తే 22 రూపాయలుగా ఉంది. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 22 రూపాయల సౌదీ అరేబియా రియల్గా మనం పిలవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆఖరిలో ఖతార్ చూద్దాం. ఖతార్ అని కూడా మొన్నటిలాగే సేమ్ యాజిటీస్గా ఉంది, ఎలాంటి మార్పులు చెరుపులు లేవు. ఖతార్ వచ్చేసి ఖతార్ రియల్గా కొలుస్తాం కాబట్టి 23 రూపాయల కొంచెం అటు ఇటుగా ఉంది. 23 రూపాయలుగా మనం టార్గెట్ చేద్దాం. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 23 రూపాయలుగా ఉంది ఒక ఖతార్ రియల్ వచ్చేసి. సో మిగతా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకు షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ బంగారం రేటు గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.